స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రికట నామములో ప్రభా అయ్యా నీ సన్నిధికి వచ్చాను తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒక్కసారి మా వైపు చూడండి నాయన. అయ్యా నీకు వందనాలు. కనికరపడి తండ్రి దినదినం కాచి కాపాడుచు ప్రభా మీరు బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి చిన్న వీడియో తండ్రి, ఎవరికైనా ఒక్క మాట తండ్రి ఇది నా కోసమే అని వారు మారినట్లయితే దేవాది దేవుడికి అని వందనాలు చెల్లిస్తాం తండ్రి. ప్రభానికి వందనాలు అందు నిమిత్తమే తండ్రి. పొందిన వారికి కావలసిన అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. అయ్యా నీకు వందనం స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి వాటన్నింటినీ ప్రభా అధిగమించాలంటే ప్రభా నీ వాక్యం కావాలి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం తండ్రి ప్రభా. అయ్యా 4 మాటలు పెట్టినప్పుడు తండ్రి ఎవరికైనా ఎక్కడైనా తండ్రి ప్రభా ఆ వాక్యంతో అయ్యా ఏ ఒక్కరితో మాట్లాడినా వారికి తండ్రి తృప్తి కలిగిన లేదా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మారు మనసు ఇచ్చిన మరి మీకే ఎలాంటి కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. నీకు వందన అందరి మీకు అయ్యా దేవాతి దేవుడైన మిమ్మల్ని గణపరుస్తూ అయ్యా నీకు వందనాలు చేసే కార్యమైన మీ నిమిత్తమే తండ్రి. తండ్రి ప్రభు అయ్యా నీకు వందనాలు అయ్యా మరి ఏ వీడియో పెట్టమని ఆదేశించింది కదా తండ్రి. అన్న నిమిత్తం పెట్టిస్తున్నాను. వ్యర్థంగా పోకుండా తండ్రి మరి ఎవరితోనైనా మీరు మాట్లాడి మేము తెచ్చుకున్నాను. ఆదినంత వరకు మీరు అధ్యక్షణ వహించమని అది నేను ఏసునామం భావిస్తున్నాను తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి పాట పాడుతున్నా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవి నా అండగా. నీవు నాకుండగా
పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేటి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగుగాక. మరి చిన్న వాక్యం కూడా ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను. దేవదేవునికి వందనాలు. మరి చూస్తున్నా వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనము పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. మొదటి నుండి మరి 15 వాక్యాల వరకు మనం చదువుకున్నాం. యెహోవా 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయం. యెహోవా తను సౌలు చేతి నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాను. అతడిట్లా నేను యెహోవా నా శైలమ, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొల్లు వలె భక్తిహీనుడు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో తొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరేను. పరమండలకు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అది కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. హిరాబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బులు సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పుతనములు
యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు మురుము వంటి ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహములు అడుగుపాగుములు కనబడెను. భూమి పునాదులు బయలుపడింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించుచున్నారు. నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలములకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా నా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులు అన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశ్రయించి కనుక చేయగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి దావీదు తన శత్రువులను జయించిన తర్వాత మరి సౌలు ఫిలిష్తీయులను జయించడానికి 100 మందిని నువ్వు జయించడానికి నా బిడ్డను నీకు ఇస్తా అని చెప్పి అంటాడు. ఆ రేతున 100 మంది కాదు, 200 మంది. ఆ 200 మందిని కూడా జయించి వచ్చి మరి కీర్తన మరి దాన్ని రాసుకున్నాడు. కాబట్టి మరి దేవుణ్ని ఆశ్రయించిన వారికి, దేవుణ్ణి కనపరిచిన వారికి, దేవుణ్ణి మహిమపరిచిన వారికి, దేవుని వాక్యమును ఆసరగా చేసుకొని ముందుకు సాగిన వారికి ఏ మేలు కొనుగా ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మనం కూడా ఆయన మార్గంలో నడుస్తాం. దేవునికి స్తోత్రం. ఆయనే మన దేవుడు, ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు. సమస్త విపత్తుల నుండి కాపాడుతూ బ్రతికిస్తూ నడిపిస్తున్నటువంటి దేవునికి ఏమి ఇవ్వగలం, ఏమి ఇచ్చినా తప్పకుండా కనుక ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేసిన మీరు వినండి, దైవాశీస్సులు పొందండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, త్రియేక నామములో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన ఈ సమయమును బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో అయ్యా నన్ను చేర్చుకొని ప్రభా ఈ మాటలు చదవడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా సాయి మంచేయండి ప్రభా. మరి ఈ దినము తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి దాసురాలను బట్టి ప్రభా, సంగములను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా ప్రతి సంఘము తండ్రి నీ రక్తము ద్వారా కట్టబడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి గురువు సంఘం కావచ్చు తండ్రి నీకు వందనాలు. పెద్దపల్లి సంఘం కావచ్చు, బ్యాప్టిస్ట్ సంఘం కావచ్చు, రోమన్ క్యాథలిక్ సంఘం కావచ్చు, సిఎస్ఐ సంఘం కావచ్చు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి అవన్నీ కాక తండ్రి ప్రభా నీకు వందనాలు. జీసస్ కాల్స్ మినిస్ట్రీ తండ్రి, గిఫ్ట్ ఆఫ్ జీసస్ తండ్రి మినిస్ట్రీ అయ్యా నీకు వందనాలు. ఫిలదెల్ఫియా సంఘము, డైన్ చర్చి సంఘము, మేల్కొల్పు సంఘము తండ్రి, సన్నిధి సంఘము తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. కల్వరి స్వరము, కల్వరి ప్రత్యక్షత, కల్వరి దర్శనము తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. తండ్రి ఏసయ్యా చిన్న చిన్న సంఘాలు ప్రభా నీకు వందనాలు. పెద్ద
సంఘమైన ప్రభా నీ రక్తం ఇచ్చి కొనబడినది ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రజని రాసులను ప్రభా నీకు వందనాలు. అయ్యా మరి ప్రభా మీరు అభిషేక తైలంతో తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవానాడు ప్రభా అపొస్తలులైనటువంటి సౌలు పౌలుగా మారి కొన్ని సంఘాలు కట్టి ఆ సంఘాల ద్వారా అనేక విషయాలు మాకు తెలియపరిచిన రీతిగా, అంతేకాదు తండ్రి పద్మాస దీపంలో యోగానికి దర్శనమిచ్చి అయ్యా మరి యోగాల ద్వారా తండ్రి ప్రభా అయ్యా మాకు తండ్రి చాలా సంగతులను తెలియజేసిన దేవానికి వందనాలు స్తోత్రం నాయన. ఆ రీతిగా నీ దినము నాయన మేము వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు తండ్రి అయ్యా మీరే మాటతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవాన్ని చిత్తమైతే ప్రభా సహాయము చేయండి తండ్రి. అయ్యా ఉన్నవాడా నీకు వందనాలు. ప్రతి సంఘములో మీరుండమని అడుగుతున్నాం. అనువాడా నీకు వందనాలు. ప్రతి మా గారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం 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 తండ్రి. దేవా దయగల దేవుడవు తండ్రి, నీతిగల తండ్రి, శక్తివంతుడవు, యథార్థవంతుడవు, సత్యవంతుడవు, సత్యసజ్జుడైన దేవుడవు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి సంఘం చుట్టూని కంచెని కాపుదల దయచేయమని అడుగుతున్నా. అయ్యా ప్రతి తండ్రి గ్రామీణ పరిచర్య తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి అడవులలో తండ్రి ప్రభా ఉన్నటువంటి అయ్యా మరి తండాలను బట్టి ప్రభా అయ్యా గోండ ప్రాంతాలను బట్టి వారు తండ్రి సువార్త ప్రకటించుచుండగా తండ్రి ప్రభా నీకు వందనాలు. అయ్యా ఆయా దేశాలలో తండ్రి ప్రభా సువార్త ప్రకటించుచుండగా ఏ అపాయం వారి వద్దకు రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మనీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. వాక్యం విత్తబడుచుండగా తండ్రి అయ్యా అది నా కోసమే అని ప్రతి ఒక్కరి హృదయం తెప్పరిల్లుటకు సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మనీ చిత్తమైతే ప్రభా సంఘాలకు తండ్రి ప్రభా ఆలయం కట్టుకోవడానికి తండ్రి కావలసినటువంటి అయ్యా స్థలాలను సిద్ధపరచండి నాయన. స్థలాలు ఉన్న వారికి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. మెటీరియల్ సిద్ధపరచండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరూ తండ్రి ఆలయం కట్టుకొని ప్రభా అయ్యా మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను దయచేయండి. ఆత్మదేవుడు గనుక తండ్రి పూర్ణ ఆత్మ, పూర్ణ బలం, పూర్ణ శక్తితో నేను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. సహాయము చేయండి. ఉన్నవాడా నీకు వందనాలు. ప్రతి సంఘంలో మీరుండండి, ప్రతి కుటుంబంలో మీరుండండి తండ్రి. అనువాడా నీకు వందనాలు. ప్రతి ఒక్క తండ్రి ప్రభా విశ్వాసతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవాన్ని చిత్తమైతే సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి తండ్రి ఒక సంఘాలు తండ్రి ఒక సంఘం మీద ఒక సంఘము సనువు కొనక తండ్రి నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఒక సంఘం మరొక సంఘం గురించి ప్రార్థించినట్లు సాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని గురించి ప్రార్థించేటువంటి అయ్యా నీకు వందనాలు సందర్భాలు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు అయ్యా దర్శించండి తండ్రి. ఒకరి కోసం ఒకరు వారు తండ్రి ప్రార్థించుకునేటువంటి కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రభా నీకు వందనాలు. క్రైస్తవుడు అయినందుకు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. నీకు తోడుగా దేవుణ్ణి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆత్మను తోడుగా ఉంచుకొని ముందుకు సాగుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. దయగల దేవా, నీతిగల తండ్రి, శక్తివంతుడా, యథార్థవంతుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి ఎవరికి లేని భాగ్యాన్ని ప్రభా అయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలైన వారికి ఇచ్చినావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. మా కుటుంబాలను ప్రభా నాకు ఇచ్చిన కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి తండ్రి అయ్యా 15 కుటుంబాలను బట్టి ప్రభా నీకు వందనాలు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు.
సియోను మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. లెబానోన్ మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి నాయన బేటేలు బాప్టిస్ట్ సంఘమును కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. వెల్షాల సంఘమును జ్ఞాపకం చేసుకోండి, కుందనపల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చెల్పూరు సంఘమును, చెల్పూరు అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా సంఘమును తండ్రి మరి అయ్యా మరి ఏలియా పాస్టర్కు తండ్రి మరి నాయన గోడగూలి గాయాలైన తండ్రి వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. నీ చిత్తమైతే ప్రభు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. పరమ వైద్యుడా నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరిని దాసురాలు మరి ఆరోగ్యవంతంగా ఉండి తండ్రి అయ్యా మరి సువార్త ప్రకటించి తండ్రి అనేక ఆత్మలను సంపాదించి తండ్రి అయ్యా నీకు వందనాలు. మీ సన్నిధిలో అయ్యా వారు ఉండుటకు సాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ఎండలు మెండుగా ఉన్నాయి ప్రభా, నీకు వందనాలు. అయ్యా మరి ప్రభా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి ఆవుల మందలను, పేదల మందలను తండ్రి, గొర్రె మేకల మందలను మీరు రక్షించండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా మరి నాయన నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా వాటికి తండ్రి ప్రభా మరి శాంతి జలాలను తండ్రి ప్రభా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. సహాయం చేయండి తండ్రి. ఉన్నవాడా మాతో ఉన్నందుకు వందనాలు, అన్నవాడా నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. అయ్యా మరి తండ్రి ఎంతో అయ్యా నీరసం తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం ఉన్నప్పటికీ కూడా అయ్యా నాలో పెట్టిన మంటను బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మరి తండ్రి యేసయ్యా మరి వాక్యము తండ్రి ప్రభా నీకు వందనాలు. అయ్యా మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారితో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నా చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. స్తోత్రం. వారందరికీ కూడా పరిపూర్ణ రక్షణ అయ్యా కాపుదల భద్రత దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి తండ్రి బేటేలు బాప్టిస్ట్ సంఘము కాపరి వారి కుటుంబాన్ని బట్టి తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి, వారి పరిచర్యను దీవించండి. అదే రీతిగా పెద్దల కుటుంబాలను బట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఈవులు కావాల్సిన సంపూర్ణమైనటువంటి మీ తోడు కాపుదల దయచేయండి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని నన్ను నా కుటుంబాన్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభా. గురు కొడుకులు కోడళ్ళు ప్రభా బిడ్డ అల్లుడు వారి సంతానం 8 మంది తండ్రి నీకు వందనాలు. అయ్యా మరి నీ చిత్తమైతే వారు నీ వైపు తిరిగి నీ మాటలు చొప్పున వారు నడుచుకున్నటకు సాయం చేయండి. అయ్యా నీకు వందనాలు. బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని అయ్యా సమయాలు 15 ద్వారా మాట్లాడినావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు. విరిగిన హృదయాలను అయ్యా నీకు సమర్పించుకొని ప్రభా ఒకరిని ప్రార్థించి సమయం ఇచ్చి దశంభాగం ఇచ్చి మిమ్మల్ని గణపరిచినట్లు సాయము చేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా మరి సంఘాలలో తండ్రి మరి తండ్రి స్థానిక సంఘం చుట్టూ ఉన్నటువంటి తండ్రి సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే తండ్రి మీరు ముట్టి బాగు చేయమని అడుగుతున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉంటే అయ్యా మీకు విప్పమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మరి చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. ఎవరైనా విడిపోయి ఉంటే తండ్రి వారిని అయ్యా జతపరిచి కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరిలో ఐక్యత సమాధానం అయ్యా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాన్ని కలువరి ప్రేమను తండ్రి ప్రతి ఒక్కరికి అందించి మహిమ తెచ్చుకోమని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బ్రతుకుట క్రీస్తు అయితే మరణమైన లాభమే తండ్రి. చివరి ఊపిరున్నంత వరకు నీ నామాన్ని ప్రకటిస్తూ అనేకుల కొరకు ప్రార్థించే ఆశను ఆసక్తి సమయంలో సిద్ధపరచమని లేని ఎడల పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేమ, శిలువ రక్తమే చేమ. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.
చదవండి, వినండి. దైవ ఆశీస్సులు